ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసినట్టయితే ఎవరు ఊహించని ఊహకందని ఫలితాలు ప్రజలు ఇవ్వడం జరిగింది. వైసీపీ పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేయడం జరిగింది. అలాగే కూటమికి 124 స్థానాలు ప్రజలు కట్టబెట్టడం జరిగింది. ఇది ఇలా ఉండగా తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు మరియు శ్రేణులకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూసినట్లయితే ఒక ఊపిరి పోసినట్టయింది. అలాగే నూతన ఉజ్జీవం పోసినట్టయింది. ఆయన పక్కన తమిళనాడు అసెంబ్లీని పోలుస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటో మనం చూద్దాం రండి. తమిళనాడు అసెంబ్లీలో 87లో ఎంజీఆర్ గారు చనిపోవడం జరిగింది. ఆయన తదనంతరం 1989లో కరుణానిధి పార్టీ 169 సీట్స్తో గెలుపొందడం జరిగింది. జయలలిత పార్టీ 30 సీట్స్ గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 1991లో జయలలిత పార్టీ 225 సీట్స్ గెలుపొందడం జరిగింది. కరుణానిధి కేవలం 7 స్థానాలకు గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 1996లో కరుణానిధి పార్టీ 221 సీట్స్, జయలలిత పార్టీ కేవలం 4 స్థానాలు గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 2001లో జయలలిత, 2006లో కరుణానిధి, 2011లో మళ్ళీ జయలలిత, 2016లో మళ్ళీ జయలలిత, 2021లో మళ్ళీ ఇప్పుడు కరుణానిధి కొడుకు ఎంకే స్టాలిన్ గెలుపొందడం జరిగింది. కాబట్టి ఈ ఫలితాలు చూసినట్టయితే అధికారం ఎవరు శాశ్వతం కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మంచి పని చేసి మీరు చెప్పిన వాగ్దానం నెరవేరిస్తే ప్రజలు మీకు తప్పకుండా ఓటేస్తారు, మళ్ళీ గెలిపిస్తారు. లేకుంటే మార్చేస్తారు గవర్నమెంట్ని. ప్రజల చేతిలో ఓటనే ఆయుధం ఉంది. కాబట్టి ప్రజలారా, శ్రీశ్రీ యొక్క పద్యం మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగరగా నివిరాశ్యంలో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోగా నిర్దాక్షిణ్యంగా వీరే. కాబట్టి క్లిక్ అయితే అందరూ భజన చేస్తారు, క్లిక్ కాకపోతే నీకు దూకుడు ఎక్కువ, అహంకారం ఎక్కువ, ఇలాంటి మాటలు వస్తాయి. కాబట్టి ఒకటే ఒక్క సిద్ధాంతం పెట్టుకోండి మనసులో. ఓడిపోయినప్పుడు నువ్వు లోకానికి పరిచయం అవుతావు, గెలిచినప్పుడు లోకం నీకు పరిచయం అవుతుంది. ఇది పెట్టుకోండి. సో ఆల్వేస్ హ్యావ్ హోప్, వర్క్ హార్డ్, దెన్ యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మేబీ